మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఈ రోజు 22వ తేదీ వరకు పౌష్టికాహార పక్షోత్సవాలు చేయడం జరిగింది. ఈ పక్షోత్సవాల్లో భాగంగా మెయిన్గా 4 అంశాలపైన ఎక్కువ శ్రద్ధ చూపడం జరిగింది. ఒకటి 1000 రోజుల సంరక్షణ. గర్భస్థ శిశువు కడుపులో బిడ్డ పడిన రోజు నుంచి బిడ్డ పుట్టి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు బిడ్డకు 1000 రోజులు అవుతుంది. ఆ 1000 రోజుల్లో గర్భవతిగా ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆమె తినవలసిన ఫుడ్, ఆమె ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది అని తెలియచేయడం జరిగింది. అందులో దాంతోపాటుగా పుట్టిన వెంటనే గర్భం అప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నటువంటి అన్ని ఫుడ్ ఐటమ్స్ను కూడా తినే విధంగా చేయాలి. వాళ్ళే తినాలి, ఎవరి కోసం ఇస్తున్నారో వాళ్ళే తినాలని తెలియచేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఐరన్ మాత్రలు వేసుకుంటూ, కాల్షియం మాత్రలు వేసుకుంటూ, ఫోలిక్ యాసిడ్ అన్ని ఏదైతే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారో అవన్నీ కూడా వేసుకుంటూ టీటీ ఇంజెక్షన్ వేసుకొని ప్రశాంతంగా ఉండాలి. బిడ్డతో కడుపు పైన చేయి పెట్టుకొని గర్భవతిగా ఉన్న ప్రతి తల్లి కూడా బిడ్డతో సంభాషించాలి, ప్రతిదీ కూడా చెప్పాలి. బిడ్డకి చెప్పి సంతోషంగా బిడ్డ ఎదిగే విధంగా చేయాలి. గర్భవతి కూడా సంతోషంగా ఉండాలి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా గర్భవతిని బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంతోషంగా పెట్టాలి. వాళ్ళకు ఆ 1000 రోజుల సంరక్షణలో పెట్టే ప్రతి రూపాయి కూడా అది ఇన్వెస్ట్మెంట్గా భావించాలి కుటుంబ సభ్యులంతా కూడా. అందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఏదైతే న్యూట్రిషన్ బోర్డు వాళ్ళు సజెస్ట్ చేశారో ఆ ఫుడ్స్ అన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా FRS ద్వారా ప్రతి తల్లికి అందజేస్తూ వాళ్ళకి బిడ్డకు సమగ్ర అభివృద్ధి జరిగే విధంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తప్పనిసరిగా తాపించాలి, ముర్రుపాలు తాపించాలి. తర్వాత 6 నెలల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలను మాత్రమే పట్టాలి. తర్వాత అనుబంధ పోషకాహారం 6 నెలలు నిండిన వెంటనే లిక్విడ్ రూపంలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందించాలి. ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో బాలామృతం అది తప్పనిసరిగా 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు తినిపించాలి. దాంతోపాటుగా మంచి పోషణ ఇవ్వాలి, ఆహ్లాదకరంగా ఉంచాలి. జంక్ ఫుడ్స్ ఏది కూడా పెట్టకూడదు. ప్యాకెడ్ ఫుడ్స్ పూర్తిగా నిషేధించాలి. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తినిపించాలి. అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా బిడ్డకు ఎత్తు బరువు చూసుకొని వయసుకు తగిన ఎత్తు బరువు ఉన్నారా లేదా అని పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఒకవేళ తక్కువ ఉంటే దానికి సంబంధించి డాక్టర్ గారి సలహాల మేరకు మళ్ళీ వాళ్ళు నార్మల్ స్థాయికి వచ్చే విధంగా చేసుకోవాల్సిందిగా ఈ విషయాలన్నీ కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలోన తెలియచేసి ప్రతి తల్లికి తెలియచేసి అందరిలో అవగాహన కల్పించి వాళ్ళ ప్రవర్తనలో పరివర్తన వచ్చే విధంగా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మునగాకు పౌడర్ని ఖచ్చితంగా అందరూ వాడాలని, ప్రతిరోజు మునగాకును తినాలని, దాన్ని ఎలా పౌడర్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఈ 7వ పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా ICDS ప్రాజెక్ట్ ఐరాల పరిధిలోని 3 మండలాల్లో కూడా నిర్వహించడం జరిగింది.